ఇచ్చిన గ్యారెంటీలు ఎవరు అమలు చేస్తారో వారికే ఓటేయాలన్నారు కిషన్ రెడ్డి. ముషీరాబాద్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు కిషన్ రెడ్డి. మోడీ నాయకత్వంలో దేశం అన్ని రంగాల్లో ముందుకు వెళ్తుందన్నారు కిషన్ రెడ్డి. 500 ఏళ్ల తర్వాత రాముడి గుడి కట్టుకున్నామన్నారు ఆయన. ఒక బీసీ సామాజిక వర్గం నుంచి మొదటిసారిగా ప్రధానమంత్రి అయ్యారు. ఈరోజు సనాతన ధర్మాన్ని రక్షిస్తా ఉన్నాడు. హిందూ సమాజం యొక్క గౌరవాన్ని ప్రపంచంలో చాటి చెప్తా ఉన్నాడు. మన దేశ శక్తి ఏంటో ప్రపంచాన్ని చాటి చెప్తున్నటువంటి మహానుభావుడు నరేంద్ర మోడీ గారు. ఆయన నేతృత్వంలో దేశం ఎంతో గర్వంగా ముందుకెళ్తా ఉంది. అనేక సమస్యలు పరిష్కరించింది. మహిళలకు చట్టసభల్లో 33% రిజర్వేషన్ తెచ్చినటువంటి మహానుభావుడు నరేంద్ర మోడీ గారు. అందుకే మీ అందరినీ కోరుతా ఉన్నాం, మే 13న జరిగేటువంటి ఎన్నికల్లో నరేంద్ర మోడీ గారిని ఆశీర్వదించండి. ఒక బీసీ సామాజిక వర్గం నుంచి మొదటిసారిగా ప్రధానమంత్రి అయ్యారు. ఈరోజు సనాతన ధర్మాన్ని రక్షిస్తా ఉన్నాడు. హిందూ సమాజం యొక్క గౌరవాన్ని ప్రపంచంలో చాటి చెప్తా ఉన్నాడు. మన దేశ శక్తి ఏంటో ప్రపంచాన్ని చాటి చెప్తున్నటువంటి మహానుభావుడు నరేంద్ర మోడీ గారు. ఆయన నేతృత్వంలో దేశం ఎంతో గర్వంగా ముందుకెళ్తా ఉంది. అనేక సమస్యలు పరిష్కరించింది. మహిళలకు చట్టసభల్లో 33% రిజర్వేషన్ తెచ్చినటువంటి మహానుభావుడు నరేంద్ర మోడీ గారు. అందుకే మీ అందరినీ కోరుతా ఉన్నాం, మే 13న జరిగేటువంటి ఎన్నికల్లో నరేంద్ర మోడీ గారిని ఆశీర్వదించండి. ఒక బీసీ సామాజిక వర్గం నుంచి